వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ శాసనసభ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక. శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. ఎట్టకేలకు పంతం నెగ్గించుకున్న బీజేపీ ఎమ్మెల్యేలు. స్పీకర్ ప్రసాద్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన ఉమ్మడి నిజామాబాద్ బీజేపీ ఎమ్మెల్యేలు. గతంలో 90 లక్షల నుంచి కోటి వరకు ఆదాయం వస్తే నేడు 40 లక్షల నుంచి 50 లక్షల ఆదాయం. K6 GTPL స్పెషల్ ఫోకస్. నిజామాబాద్ జిల్లాలో యాసంగి సాగు సందడి. నీటి వనరులు పుష్కలంగా ఉండడంతో రైతుల ఉత్సాహం. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటే ధర్మాన్ని రక్షించాలి. నగరంలోని గంగస్థాన్ ఫేజ్ 2లో గల ఉత్తర తిరుపతి క్షేత్రంలో కంచి కామకోటి పీఠాధిపతి శంకర్ విజయేంద్ర సరస్వతి స్వామి. లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో ఏర్పాట్లపై దృష్టి. బోధన్ పట్టణంలోని ఆర్కే ఇంజనీరింగ్ కళాశాలను పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. కామారెడ్డిలోని అయ్యప్ప షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం. మంటలను ఆర్పేందుకు తీవ్ర ప్రయత్నం చేసిన అగ్నిమాపక సిబ్బంది. భారీ ఆస్తి నష్టం. శబరిమలలో ఇంకా తగ్గని భక్తుల రద్దీ. రోజుకు 150,000 మంది వస్తూ ఉండడంతో పెరిగిన రద్దీ. దర్శనం కోసం 16 గంటల సమయం. ఆటో కార్మికులకు శాపంగా మారిన మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం. జిల్లాలోని పలు చోట్ల ఆటో కార్మికుల ఆందోళన. శబరిమలలో భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అయ్యప్ప భక్తులు వస్తుండడంతో రద్దీ ఎక్కువైంది. కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అయ్యప్ప స్వామి దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. శబరిమలకు రోజుకు 1.50 లక్షల మంది వస్తున్నట్లు సమాచారం. గత 10 ఏళ్ల కంటే ఈసారి ఆలయంలో రద్దీ ఎక్కువగా ఉంది. కొండపైకి వెళ్లేందుకు బస్సులు దొరక్క భక్తులు ఇబ్బంది పడుతున్నారు. పంబా నదిలో స్నానం చేయాలంటే గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోందని బాధిత స్వాములు పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నికయ్యారు. స్పీకర్ ఎన్నికకు సభ్యులెవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో గడ్డం ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నికయ్యారు. స్పీకర్ ఎన్నికకు సభ్యులెవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. శాసనసభ గురువారం ప్రారంభమైన తర్వాత ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావుతో పాటు అన్ని పార్టీలకు చెందిన సభ్యులు స్పీకర్గా నియామకమైన గడ్డం ప్రసాద్కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రసాద్తో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్పీకర్ ఎన్నికకు సహకరించిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ కేబినెట్ ముగిసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో గవర్నర్ ప్రసంగానికి ఆమోదం లభించింది. శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగంలో ఉండాల్సిన అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి ప్రసంగం కావడంతో ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనే దానిపై సుమారు గంటన్నర పాటు చర్చ జరిగింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉంది, రానున్న రోజుల్లో ఎలా ఉండబోతోందనే అంశాలతో గవర్నర్ ప్రసంగం ఉండనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల హామీల్లో భాగంగా ప్రకటించిన 6 గ్యారంటీల్లో ఇప్పటికే 2ంటిని ప్రభుత్వం మొదలుపెట్టిన విషయం తెలిసిందే.
మిగతా 4 గ్యారంటీల అమలుపై మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. అనంతరం గవర్నర్ ప్రసంగాన్ని ఆమోదిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేందుకు పాడి పంటలు సమృద్ధిగా ఉండాలంటే గోరక్షణ, ధర్మ ప్రవర్తన దోహదపడతాయని కంచి కామకోటి పీఠాధిపతి శంకర్ విజయేంద్ర సరస్వతి స్వామి అన్నారు. జిల్లా కేంద్రంలోని గంగస్థాన్లో ఉన్న ఉత్తర తిరుపతి క్షేత్రంలో బుధవారం విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఇందూరు పట్టణం ధార్మిక చింతనకు పుట్టినిల్లు అని, ఇక్కడ అనేక ఆలయాలు చారిత్రక నేపథ్యం కలిగి ఉన్నాయని అన్నారు. పూజల అనంతరం భక్తులకు తీర్థాన్ని పంపిణీ చేశారు. ఆలయ ప్రతినిధులు సంపత్, జలంధర్, శశికాంత్ కులకర్ణి, వేలేటి పవన్ తదితరులు పాల్గొన్నారు. చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఎదుట తాము ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయలేమని భీష్మించి అనుకున్నట్లుగానే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు శపథం నెరవేర్చుకున్నారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎదుట ప్రమాణం చేసి షబాష్ అనిపించుకున్నారు. భారత ప్రజాస్వామ్యానికి, లౌకికవాద వ్యవస్థకు మచ్చ తీసుకువచ్చే విధంగా మాట్లాడిన అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడిన 15 నిమిషాలు మాటలు హిందూ సమాజం ఇంకా మర్చిపోలేదు. 15 నిమిషాలు పోలీసులు పక్కకు జరిగితే ఈ దేశంలోని హిందువులందరినీ హతమారుస్తానని శపథం చేసిన హిందూ విరోధి అక్బరుద్దీన్ ఎదుట తాము ప్రమాణం చేయలేమని నూతనంగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు ప్రకటించడం ప్రజాస్వామ్యానికి స్ఫూర్తిదాయకమని విహెచ్పి, ఏబీవీపీ నాయకులు కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర 3వ శాసనసభ సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్కు బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామీణ స్థాయి నుండి ఉన్నతమైన శాసనసభాపతి స్థాయికి ఎదిగిన మీ రాజకీయ జీవితం అభినందనీయమని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కొనియాడారు. ప్రసాద్ కుమార్ మృదు స్వభావం, కలుపుగోలుతనం కలిగిన మీరు ఆ స్థానానికి వన్నీ తీసుకువస్తారని కోరుకుంటున్నానన్నారు. ప్రజాస్వామ్యం కాపాడబడి ప్రజా సమస్యలు చర్చకు వచ్చి పరిష్కరించబడాలంటే ఈ సభలో తండ్రి స్థానంలో ఉన్న మీరు ప్రజాస్వామ్యం కాపాడబడి ప్రజా సమస్యలు చర్చకు వచ్చి పరిష్కరించబడాలి అంటే ఈ సభలో తండ్రి స్థానంలో ఉన్న సభ్యుల హక్కులు కాపాడబడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సభ దృష్టికి ప్రజా సమస్యలు తీసుకువచ్చి అర్థవంతమైన చర్చ జరిగేలా ప్రతిపక్ష సభ్యులు ఎక్కువ సమయం కేటాయించాలన్నారు. 3వ తెలంగాణ శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు తమరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మీ రాజకీయ జీవితం ఎంపీటీసీ నుంచి శాసనసభ్యుడిగా, మంత్రిగా పనిచేసిన అనుభవం మీకు ఉన్నది. ఆ వివిధ వ్యవస్థల్లో అన్ని సభల్లో, సమావేశాల్లో సభ్యుల యొక్క హక్కులు ఏ విధంగా కాపాడబడాలనో మీకు ఆ అనుభవం ద్వారా మీకు అన్ని తెలుసు అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష. నిజామాబాద్ జిల్లాలో యాసంగి సాగు సందడి నెలకొంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు యాసంగి సాగును ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 3 లక్షల ఎకరాలకు పైగా వివిధ పంటలు పండుతాయని అధికారులు అంచనా వేశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఆశించిన స్థాయిలో నీరు ఉండడం, వానాకాలంలో సమృద్ధిగా వర్షాలు పడడంతో చెరువులు, కుంటలు, ఇతర చిన్న నీటి వనరులు నీటితో ఉండడంతో రైతులు సంతోషంగా యాసంగి సాగును ప్రారంభిస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప షాపింగ్ మాల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్ర నష్టం జరిగింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో అయ్యప్ప షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం రాత్రి 11:30 అగ్ని ప్రమాదం సంభవించగా ప్రస్తుతం మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. 4 అంతస్తుల భవనం కావడంతో ముందుగా గ్రౌండ్ ఫ్లోర్లో సంభవించిన అగ్ని ప్రమాదం మొదటి అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తులోకి ప్రవేశించి మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది 4 ఫైర్ ఇంజన్లు, 3 వాటర్ ట్యాంకులు, 2 క్రేన్ల సహాయంతో మంటలు ఆర్పేందుకు రాత్రి నుంచి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు మంటలు అదుపులోకి రాలేదు. కామారెడ్డి జిల్లాలో ఇలాంటి అగ్ని ప్రమాదం ఇంతవరకు సంభవించలేదు. పోలీస్ శాఖ, అగ్నిమాపక సిబ్బంది, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు మంటలను ఆర్పేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సుమారు వాల్యుయేషన్ అంటే ఇప్పుడు అంచనా వేయలేదండి. ఇప్పుడు చూస్తే మెటీరియల్ వచ్చేసి 5-5.5 కోట్ల వరకు మెటీరియల్ ఉంటుంది. ఫర్నిచర్ కాకుండా మాల్ మాత్రమే. ఆ బిల్డింగ్ మా ముగ్గురు పార్ట్నర్స్. బిల్డింగ్ మా బిజినెస్లో కూడా మేము పార్ట్నర్స్. ఇలా షార్ట్ సర్క్యూట్ అయిందో ఏమేమి తెలియదు. ఎలా జరిగింది అనేది మాకు కూడా కన్ఫర్మ్ కాలేదు. ఇంకా పోలీసు వాళ్ళు అంటే మా వాచ్మెన్ చెప్తేనే వీళ్ళు పొగలుతుంది చెప్పగానే జనాలు అందరూ పోయింది. 11 o'clock కదా.
జరిగింది 11:20కి మా వాచ్మెన్ ఫోన్ చేసినారు. తెలంగాణ శాసనసభ స్పీకర్గా ఎంపికైన గడ్డం ప్రసాద్ కుమార్కు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయనకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సభను సక్రమంగా నడిపించాలని కోరారు. ఇప్పుడు వచ్చింది ప్రజల తెలంగాణ అని, అందరికీ సభలో మాట్లాడే అవకాశం ఇస్తారని ఆయన ఆకాంక్షించారు. ప్రజల సమస్యలను తీర్చేందుకు కృషి చేస్తామన్నారు. మీకు ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు. మీరు ఒక అట్టడిగిన వర్గం నుండి, గ్రామీణ ప్రాంతం నుండి, మామూలు సామాన్య కుటుంబం నుండి ఇవాళ ఒక ఎంపీటీసీ ఎన్ఎస్సిఐ నుండి ఎంపీటీసీ సభ్యుడిగా, మరి ఎంపీపీగా, ఎమ్మెల్యేగా, మరి మంత్రిగా పనిచేసినటువంటి మీ అనుభవం తప్పకుండా ఈ శాసనసభను సక్రమంగా అన్ని విధాలుగా, ముఖ్యంగా దళిత పుట్టిన ఊరుపై మమకారంతో బాన్స్వాడ అమెరికా తెలుగు సంఘం సేవలు అభినందనీయమని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కొనియాడారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ అమెరికా తెలుగు సంఘం ఆటా సహకారంతో జనహిత సంస్థ ఆధ్వర్యంలో బాన్స్వాడ మాతా శిశు ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన మంచినీటి శుద్ధి ప్లాంట్ను, ఈసీజీ యంత్రాన్ని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్, మాజీ శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ పుట్టిన గడ్డపై మమకారంతో జన్మభూమి రుణం తీర్చుకోవాలనే ఆశయంతో తమ సంపాదనలో కొంత మొత్తాన్ని ఖర్చు చేసి బాన్స్వాడ మాతా శిశు ఆసుపత్రిలో మంచినీటి శుద్ధి యంత్రాన్ని, ఈసీజీ యంత్రాన్ని ఏర్పాటు చేసిన ఆటా సభ్యులకు, జనహిత సంస్థ నిర్వాహకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గంటకు 1000 లీటర్ల మంచినీటి శుద్ధి యంత్రం ఏర్పాటుతో రోగులకు, వారి సహాయకులకు స్వచ్ఛమైన మంచినీరు అందుతుందన్నారు. అంతకుముందు ఆటా సభ్యులు, జనహిత నిర్వాహకులు పోచారం శ్రీనివాసరెడ్డితో కలిసి బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆటా వేడుకల చైర్ ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా, సెక్రటరీ రామకృష్ణారెడ్డి, దాతలు డాక్టర్ హిమబిందు రెడ్డి, బోడ అశ్విన్ రెడ్డి, జనహిత సంస్థ నిర్వాహకులు ఆర్ సతీష్ రెడ్డి, బోడ రఘుపతి రెడ్డి, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పుట్టినగడ్డ యొక్క రుణం తీర్చుకోవాలనేటువంటి సంకల్పంతో తాము సంపాదించినటువంటి దాంట్లో ఏదో కొంత ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాలను ప్రజలకు అందించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తుండడంతో బస్టాండ్లలో బస్సుల్లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించడంతో ప్రయాణ ప్రాంగణాల్లో రద్దీ పెరిగిపోతోంది. దీంతో బస్సుల్లో సీట్ల కోసం ప్రయాణికులు తంటాలు పడాల్సి వస్తోంది. బస్సులోని ప్రయాణికులు దిగేలోపే కింద ఉన్నవారు ఎక్కేందుకు పోటీ పడుతున్నారు. మొదట మహిళలు ఎక్కడానికి ప్రయత్నిస్తున్నారు. సీట్ల కోసం కిటికీల్లోంచి బ్యాగులు, పుస్తకాలు, చేతి రుమాళ్ళు వేస్తున్నారు. కొందరు మహిళలు మొదట ఎక్కి కిటికీల్లోంచి చిన్నారులను లోపలికి తీసుకుంటున్నారు. యువకులు ఫుట్బోర్డ్ మీద ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో తమ బతుకులు బజారున పడ్డాయని బీర్కూర్లో ఆటో కార్మికులు రాస్తారోకో నిర్వహించారు. మహాలక్ష్మి స్కీమ్ క్రింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో నష్టపోతున్నామని, మా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆటో యజమానులు వాపోతున్నారు. రోజుకు 300-400 రూపాయలు సంపాదిస్తూ ఫైనాన్స్లు కడుతూ కుటుంబాన్ని పోషించుకొని బతుకుతుంటే ఈ స్కీమ్ మాకు శాపంగా మారిందని అన్నారు. ప్రభుత్వం వెంటనే ఆటో యజమానులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. 100 రూపాయలు సంపాదించే స్థితిలో కూడా లేడు. ఎవరి తన కుటుంబం తాను రోడ్డు పైన పడే స్థితిలో దీన వ్యవస్థలో ఉన్నారు. కావున ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మా యందు దయతల్చి మాకు ఈ మహాలక్ష్మి పథకంలో పునఃపరిశీలించి మాకు ఎలాంటి సహాయ సహకారాలు చేయాలని, మాకు జీవనోపాధి కలిగించాలని, అలాగే ఈ మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆర్టీసీకి ఆదాయం తగ్గింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి కల్పించిన విషయం తెలిసిందే. దీంతో రద్దీ పెరగడంతో బస్సుల్లో ప్రయాణికులు సీట్ల కోసం తంటాలు పడుతున్నారు. మరోవైపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 40 నుండి 50% మేర ఆదాయం తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో రోజుకు 90 లక్షల రూపాయల నుంచి 1.18 కోట్ల ఆదాయం వస్తే ప్రస్తుతం 40 లక్షల నుంచి 50 లక్షల దాకా ఆదాయం తగ్గినట్లు చెబుతున్నారు.
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బోధన్ పట్టణంలోని ఆర్కే ఇంజనీరింగ్ కళాశాలను పరిశీలించారు. సమీప భవిష్యత్తులో జరగనున్న లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ఎన్నికల సంఘం మార్గనిర్దేశం మేరకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఓట్ల లెక్కింపు, ఎన్నికల సామాగ్రి పంపిణీ, ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ వంటి వాటికి అనువుగా ఉన్న కేంద్రాలను పరిశీలించేందుకు వీలుగా అదనపు కలెక్టర్ పి ఆదిరెడ్డితో కలిసి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆర్కే కళాశాలను సందర్శించారు. రవాణా, పార్కింగ్ సదుపాయాలతో పాటు భద్రతాపరమైన అంశాలను పరిశీలన జరిపారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ స్ట్రాంగ్ రూమ్ల కోసం అనువైన గదులను ప్రాథమికంగా పరిశీలించారు. తన వెంట ఉన్న అధికారులను, కళాశాల యాజమాన్యం ప్రతినిధులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో మరింత క్షుణ్ణంగా కళాశాల భవనాలను పరిశీలించి సమగ్ర వివరాలతో నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట బోధన్ తహసీల్దార్ గంగాధర్ తదితరులు ఉన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను సభ ద్వారా నెరవేరుద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సమాజంలోని రుగ్మతలను శాసనసభ ద్వారా పరిష్కరిద్దామని చెప్పారు. స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. ఏకగ్రీవ ఎన్నికకు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయన్నారు. అసెంబ్లీ స్పీకర్గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ ఎన్నికయ్యారు. ఆయనతో ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణం చేశారు. అనంతరం సీఎంతో సహా ఇతర సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సభ తొలి రోజే మంచి సాంప్రదాయానికి నాంది పలికిందన్నారు. భవిష్యత్తులోనూ ఇదే సాంప్రదాయం కొనసాగాలన్నారు. ఆరోగ్యవంతమైన ప్రాంతంగా వికారాబాద్కు పేరుందని చెప్పారు. వికారాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రసాద్ కుమార్కు అభినందనలు తెలిపారు. ఆయన అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చారని తెలిపారు. సభలో సభ్యులందరి హక్కులు కాపాడతారని నమ్మకం ఉందని చెప్పారు. స్పీకర్గా ఎన్నికైన గడ్డం ప్రసాద్కు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. మంత్రిగా ఉన్నప్పుడు గడ్డం ప్రసాద్ చేనేత సమస్యలను పరిష్కరించారని చెప్పారు. ఆయనతో కలిసి పనిచేసినందుకు గర్వంగా ఉందన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం దిశగా గడ్డం ప్రసాద్ సలహాలు ఇవ్వాలని చెప్పారు. స్పీకర్ ఎన్నికకు సహకరించిన విపక్షాలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా సభను నడుపుతారని ఆశిస్తున్నానని అన్నారు. నిజాం సర్కారు ఉన్నప్పుడు చాలా రుగ్మతలు ఉన్న వాళ్ళకి వైద్య సహాయం అందాల్సిన వివిధ రకాల ఇబ్బందులు ఉన్న వాళ్ళందరినీ కూడా వికారాబాద్ గుట్ట మీద వైద్యం చేస్తే అందరికీ ఆ రుగ్మతలు తగ్గి సమస్యలు పరిష్కారం అవుతాయని తెలుసు. ఇప్పటికి కూడా అక్కడి వాతావరణం, అక్కడి గాలి, అక్కడి నేల ఒక మంచి వైద్యానికి ఉపయోగపడే ప్రాంతం. ఆ ప్రాంతం నుంచి వచ్చిన గడ్డం ప్రసాద్ కుమార్ గారు మన 3వ శాసనసభకు స్పీకర్గా ఎన్నిక కావడం ద్వారా సమాజంలో ఉన్న ఎన్నో రుగ్మతలను, సమస్యల్ని ఈ సభలో వారి నాయకత్వాన చర్చ జరిగి పరిష్కారం అవుతుందని చెప్పి నేను స్పష్టంగా భావిస్తున్నాను, ఆశిస్తున్నాను. జిల్లా మహిళా శిశు సంక్షేమం, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని దివ్యాంగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. గురువారం జిల్లా క్రీడా మైదానంలో జిల్లా మహిళా శిశు వికలాంగులు వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఏర్పాటు చేసిన ఆటల పోటీల్లో జిల్లాలోని దివ్యాంగుల కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలతో చదువుకునే దివ్యాంగులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా సంక్షేమాధికారి రసూల్ బి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని దివ్యాంగులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ క్రీడా పోటీలను 10 నుంచి 16 సంవత్సరాల వరకు వయస్సు కలిగిన వారికి ఒకే కేటగిరీగా, 17 నుంచి 35 సంవత్సరాల వయస్సు గల వారికి ఒక కేటగిరీగాను విభజించి ఆటల పోటీలను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్ధయ్య, ప్రిన్సిపల్ ఎస్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. వికలాంగులు, శారీరక వికలాంగులు, అంధులు మరి అదేవిధంగా బదిరులు అనే 4 కేటగిరీకి సంబంధించిన సుమారుగా 300 మంది విద్యార్థులు, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఈ పాఠశాలలో పాల్గొంటున్నారు. ఈ ఆటల పోటీల్ని 2 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. జూనియర్ కేటగిరీస్లో 10 నుంచి 16 సంవత్సరాల వరకు, 17 నుంచి 30 సంవత్సరాల వరకు అని 2 కేటగిరీలు చేసి మరి బాలులకు వేరుగా, బాలికలకు వేరుగా ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా రన్నింగ్ అనేది అందరికీ కామన్గా పెట్టడం జరిగింది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ సమక్షంలో దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. ధన్పాల్ సూర్యనారాయణ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం,
విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ్యుడైన ధన్పాల్ సూర్యనారాయణ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. కాటిపల్లి వెంకటరమణారెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడనైన కాటిపల్లి వెంకటరమణారెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. పైడి రాకేష్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన పైడి రాకేష్ రెడ్డి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రధాని నరేంద్ర మోడీ తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ జన్నెపల్లి గ్రామీణ తపాలా ఉద్యోగులు నిరవధిక సమ్మె నిర్వహించారు. నవిపేట మండలం జన్నెపల్లి పోస్ట్ ఆఫీస్ ఎదుట ఎన్ఎఫ్పియు మరియు ఏఐజిడిఎస్యు గ్రామీణ తపాలా ఉద్యోగులు తమ డిమాండ్లను, సమస్యలను వెంటనే కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని నిరవధిక సమ్మె చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ తమ సమస్యలను పరిష్కరించాలని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, గ్రామీణ తపాలా ఉద్యోగులు అతి తక్కువ జీతంతో విధులు నిర్వహిస్తున్నామని, వచ్చే జీతాలతో తమ కుటుంబాన్ని పోషించడం భారంగా ఉందన్నారు. 4 గంటల పని చేయాల్సి ఉండగా కేంద్ర ప్రభుత్వం 8 గంటలు పని చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్మెంట్ అనంతరం పెన్షన్ కల్పిస్తూ సీనియారిటీ ప్రకారం సర్వీస్ అదనంగా ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, కుటుంబ సభ్యులకు వైద్య సౌకర్యంతో పాటు 5 లక్షల ఇన్సూరెన్స్ కల్పించాలన్నారు. దేశవ్యాప్త సమ్మెతో తపాలా సేవలు నిలిచిపోయాయని, వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జన్నెపల్లి, నవీపేట ఉద్యోగస్తులు నరేందర్, ప్రసన్న, అనిల్, ప్రభాకర్, బాలరాజు, బాలయ్య, గంగాధర్, మనోహర్, విలాస్, వరుణ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. జీడిఎస్ కుటుంబాలు ఈ తక్కువ జీతంతో బతకలేకపోతున్నాము. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ప్రవేశపెట్టిన ఆ స్కీమ్లు ఇప్పటికీ అంతే ఉన్నాయి, కానీ మాకు మాత్రము జీతం పెరగడం లేదు. కానీ కొత్త స్కీమ్లు వచ్చి వెట్టి చాకరీ చేస్తున్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరికి వ్యతిరేకిస్తూ మేము 2018లో 16 రోజులు సమ్మె చేయడం జరిగింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది, కమలేష్ చంద్ర కమిటీని. ఆ కమిటీ మొత్తం నివేదన ఇండియా వైజ్గా మొత్తం సర్వే చేసి వీళ్ళ సమస్యలు కూడా పరిష్కారం చేయాలి, వీరి యొక్క సమస్యలు న్యాయపరమైనవి అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా ఆమోదించింది. కానీ ఇక్కడ మాత్రము మాకు ఎటువంటి శాలరీలో పెరుగుదల లేదు, ఎటువంటి ఇంక్రిమెంట్ లేదు. రిటైర్మెంట్ అయితే రూపాయి కూడా పెన్షన్ రాదు. మరియు కమిటీ యొక్క ఏం చెప్పిందంటే 12, 24, 36 సంవత్సరాలకు ఇంక్రిమెంట్ ఇవ్వాలి, మరియు 5 లక్షలు గ్రాట్యుటీ ఇవ్వాలి. మాకు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా లేదు, 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి కమిటీ చెప్పింది. కానీ ఈ ప్రభుత్వం మొండి వైఖరితో ఎటువంటి స్కీమ్ను అమలు చేయడం లేదు నేటి వరకు. నగరంలోని సుభాష్ నగర్ శ్రీ రామాలయంలో ఉద్యాపన చెల్లింపు పూజా కార్యక్రమాలు భక్తి ప్రపత్తులతో నిర్వహించారు.
కార్తీక మాసం పురస్కరించుకొని నెల రోజుల పాటు ఆలయ ఆవరణలోని తులసివనంలో 108 తులసి మొక్కలకు బృందావన పూజ నిర్వహించారు. కార్తీక మాసం ముగిసిన మరుసటి రోజు ఆనవాయితీ ప్రకారం ఈ ఉద్యాపన చెల్లింపు పూజలు ఆలయ కమిటీ అధ్యక్షురాలు సరళా మహేందర్ రెడ్డి, కార్యదర్శి శోభా నవీన్ రెడ్డి, కోశాధికారి నల్ల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. పెద్ద గుండం ఏర్పాటు చేసి భక్తులు దీపాలు వదిలారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షురాలు సరళా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 17 నుంచి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాస ఉత్సవాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 23న ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని ఉదయం 5:30 నుంచి వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం ఉంటుందన్నారు. జనవరి 14న శ్రీ గోదా రంగనాయక కళ్యాణం నిర్వహిస్తామన్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజు సాయంత్రం 6:30 నుంచి 7:30 గంటల వరకు తిరుప్పావై కాలక్షేపం ఉంటుందన్నారు. ధనుర్మాస ఉత్సవ కమిటీ కన్వీనర్గా ఊర్మిళ పద్మనాభరెడ్డి, కో కన్వీనర్గా కట్టా రాధారాణి, ఈగ సబితా గంగారెడ్డి, సభ్యులుగా పద్మా నరేందర్ రెడ్డి, లక్ష్మణ రేఖ విఠల్ రెడ్డి, విజయ శ్రీనివాస్ రెడ్డి, విజయ సదానంద్ రెడ్డిలకు బాధ్యతలు అప్పజెప్పినట్లు పేర్కొన్నారు. ఇండో నేపాల్ రూరల్ గేమ్స్లో ఆర్మూర్కు చెందిన సోఫియాన్ ఇక్బాల్ పాల్గొని సత్తా చాటారు. రంగశాల పోకరాలో ఇండో నేపాల్ ఇంటర్నేషనల్ రూరల్ గేమ్స్ ఛాంపియన్షిప్ ఘనంగా నిర్వహించారు. రెస్లింగ్లో మహమ్మద్ సోఫియాన్ ఇక్బాల్ హాజరై సత్తా చాటారు. గ్యాస్ ఏజెన్సీలలో ఈ కేవైసీ కోసం ప్రజలు పెద్ద ఎత్తున ఏజెన్సీల ఎదుట క్యూ కడుతున్నారు. గ్యాస్ ఏజెన్సీల వద్ద ఉదయం నుండే గ్యాస్ కంపెనీల ముందు ప్రజలు బారులు తీరుతున్నారు. ఈ సందర్భంగా గ్యాస్ ఏజెన్సీ వారు మాట్లాడుతూ పై అధికారుల ఆదేశాల మేరకు ఈ కేవైసీ అప్డేట్ చేయించడం జరుగుతుందని, ప్రజలు గ్యాస్ ఏజెన్సీ బుక్తో పాటు సంబంధించిన యజమాని ఆధార్ కార్డును వెంట తీసుకొని గ్యాస్ ఏజెన్సీకి రావాలని తెలిపారు. తప్పకుండా ఈ కేవైసీ చేయించుకోవాలని సూచించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరికి ఈ కేవైసీ చేయించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతి గ్యాస్ కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆధార్ కార్డు తర్వాత గ్యాస్ బుక్ తీసుకుని వచ్చి ఈ కేవైసీ ద్వారా బయోమెట్రిక్ అథెంటికేషన్ తీసుకుంటున్నాము. ఎందుకంటే కొందరు వాడే వాళ్ళు ఉంటారు, కొందరు వాడని వాళ్ళు ఉంటారు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని భారత్ పెట్రోలియం వారు తర్వాత మిగతా అన్ని ఏజెన్సీ వారు కూడా చేయడం జరిగింది. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల దత్తసాయి ఆలయంలో గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. చేపూర్ గ్రామంలోని దత్తసాయి ఆలయంలో ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి గురువారం దత్తసాయి ఆలయంలో ప్రత్యేక పూజలు, హారతి, దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు కమిటీని సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు తదితరులు ఉన్నారు. ఆలూరు మండలంలోని మచ్చర్ల గ్రామంలో గురుస్వామి నగేష్ శర్మ ఆధ్వర్యంలో అయ్యప్ప పడిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప మాలదారులు అధిక సంఖ్యలో అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. గురుస్వామి నగేష్ శర్మ ఆధ్వర్యంలో మెట్ల పూజ, పంచామృత అభిషేకాలు, పడిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అయ్యప్ప మాలదారులు పడిపూజ కార్యక్రమాన్ని కన్నుల పండగగా నిర్వహించడం జరుగుతుందని, స్వామి ఆశీస్సులతో గ్రామస్తులంతా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాలదారులు, భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. मैं पवार रामाराव पटेल विधानसभा के लिए सदस्य निर्वाचित हुआ हूं। ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत के प्रभुत्व और अखंडता क्षुण्ण रखूंगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूं उसके कर्तव्यों का शुद्ध अंतकरण के साथ श्रद्धापूर्वक निर्वहन करूंगा। मैं तेलंगाना विधानसभा का सदस्य पवार रामाराव पाटिल ईश्वर की शपथ लेता हूं कि सभा के नियमों के मर्यादों का तथा शिष्टाचार का विधिवंत शुद्ध अंतकरण के साथ आदरपूर्वक पालन करूंगा। ఈ నెల 18న ఆర్మూర్ ఏరియా ఆసుపత్రిలో మగవారికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతుందని డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ సుదర్శనం అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ సుదర్శనం మాట్లాడుతూ 18వ తేదీన ఆర్మూర్ ఏరియా ఆసుపత్రిలో, 21వ తేదీన మోర్తాడ్ ఆసుపత్రిలో మగవారికి కుటుంబాల నియంత్రణ ఆపరేషన్ క్యాంపులు నిర్వహిస్తున్నామన్నారు.
ఎన్ఎస్పి పద్ధతిలో మగవారికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కుట్టు కోత లేకుండా సులభంగా చేయడం జరుగుతుందని, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, ఉచితంగా ఈ ఆపరేషన్లను నిర్వహించడం జరుగుతుందని, ఆపరేషన్ కొరకు వచ్చేవారు ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ను వెంట తీసుకొని రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ రమేష్, డిఐఓ డాక్టర్ అశోక్, వైద్యులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యార్థినుల సౌకర్యార్థం ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సొంత ఖర్చులతో మరమ్మతులు చేయిస్తున్నారు. బీజేపీ నాయకులు పాఠశాలలో కొనసాగుతున్న మరమ్మత్తు పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు పెద్దోళ్ల గంగారెడ్డి మాట్లాడుతూ, గతంలో ఏ శాసనసభ్యులు చేయని విధంగా విద్యార్థుల కోసం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సొంత ఖర్చుతో పాఠశాలలో అభివృద్ధిని చేయించడం జరుగుతుందని, విద్యార్థులకు టాయిలెట్స్, కిచెన్ షెడ్, డైనింగ్ హాల్, క్లాస్ రూమ్లో మరమ్మతులు చేయిస్తున్నామని అన్నారు. దీంతో పాటు వీక్లీ మార్కెట్, రాజారాం నగర్ శ్మశాన వాటికలో సైతం సొంత ఖర్చులతో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. మున్సిపల్ అధికారులు సైతం తమకు సహకరిస్తున్నారని పేర్కొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అడుగులు వేస్తున్నారని, ప్రజలు సైతం సహకరించాలని కోరారు. ప్రభుత్వ బాలికల పాఠశాలను మోడల్ పాఠశాలగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు, మున్సిపల్ అధికారులు తదితరులున్నారు. మరి చాలా చోట్ల కూడా విజిట్ చేయడం జరిగింది. అంగడి బజార్లో నిరంతరంగా మరి అక్కడ చాలామంది వేలాది మంది అక్కడికి వచ్చి మార్కెటింగ్కి వస్తారు. కొనేటి వాళ్ళు ఉంటారు, అమ్ముకునే వాళ్ళు నిరంతరంగా అక్కడ ఉంటారు. అక్కడ పోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి యొక్క సమస్యలు చాలా ఉన్నాయి. అక్కడ బాత్రూమ్స్ లేవు. ఆల్రెడీ గతంలో అక్కడ బాత్రూమ్స్ కట్టినప్పుడు కూడా దానికి వాటర్ ఫెసిలిటీస్ లేవు. అక్కడ ఉన్నటువంటి బాత్రూమ్ కూడా క్లీన్ లేవు, అన్నీ కూడా మూతబడిపోయినాయి. ఆ యొక్క ఏరియా కూడా కాంపౌండ్లో ఉన్నటువంటి అంతా కూడా అస్తవ్యస్తంగా ఉన్నది. విగ్రహాలు లేని దేవాలయాలు మన గ్రంథాలయాలని రోటరీ సర్వీస్ ట్రస్ట్ మాజీ చైర్మన్, క్లబ్ మాజీ అధ్యక్షులు ధర్మపురి సురేందర్ అన్నారు. నేడు స్థానిక ఖలీల్వాడి నందుగల జిల్లా గ్రంథాలయంలో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో 6 పుస్తకాలు భద్రపరిచే అలమారాలు, 50 ఎస్-టైప్ కుర్చీలను విరాళంగా అందజేసినట్లు అధ్యక్షులు రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోటరీ సర్వీస్ ట్రస్ట్ మాజీ చైర్మన్, క్లబ్ మాజీ అధ్యక్షులు ధర్మపురి సురేందర్, గౌరవ అతిథిగా ప్రముఖ వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త, నేటి అలమారాల దాత ఎన్ దినేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ధర్మపురి సురేందర్ మాట్లాడుతూ, విగ్రహాలు లేని దేవాలయాలు మన గ్రంథాలయాలని, ఈ గ్రంథాలయాలను వినియోగించుకొని ఎందరో మహానుభావులు తమ జీవితంలో రాణించారని, అదేవిధంగా నేటి విద్యార్థులు కూడా ఈ గ్రంథాలయాలను వినియోగించుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని, ఆనాటి కాలంలో పెద్ద మనుషులు ముందు చూపుగా ఇలాంటి గ్రంథాలయాలను నిర్మించి ఎందరికో ఆదర్శంగా నిలిచారన్నారు. వారికి ఒకసారి నమస్కారములను తెలిపారు. తదనంతరం గౌరవ అతిథిగా హాజరైన నల్ల దినేష్ రెడ్డి మాట్లాడుతూ, నేటి ఆధునిక ప్రపంచంలో యువత రోజుకొక గంట అయినా గ్రంథాలయాలను వినియోగించుకోవాలని, వీటి వల్ల సామాజిక స్పృహ, పఠనం వంటివి అలవాటవుతాయని, ఇవి ముఖ్యంగా నేటి పోటీ ప్రపంచంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి దోహదపడతాయన్నారు. వీరు నిజామాబాద్ మున్సిపల్ మాజీ చైర్మన్ నల్ల రుక్మారెడ్డి జ్ఞాపకార్థం అలమారాలను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ కార్యదర్శి ఎన్ ప్రసన్నకుమారి, బాబురావు, రోటరీ సర్వీస్ ట్రస్ట్ చైర్మన్ వేద్ ప్రకాష్ మిట్టల్, కార్యదర్శి జితేంద్ర మలాని, కోశాధికారి జ్ఞానప్రకాష్, దాతలు శ్రీరామ్ సోని, అడ్వకేట్ వసంతకుమారి, అడ్వకేట్ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రోటరీ క్లబ్ నిజామాబాద్ వాళ్ళు జిల్లా కేంద్ర గ్రంథాలయంకు 50 కుర్చీలు, స్టీల్ కుర్చీలు, 6 అల్మారాలు బహుమతిగా ప్రదానం చేశారు. ఇవి జిల్లా కేంద్ర గ్రంథాలయం పాఠకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. పాఠకులు చాలామంది వస్తున్న వలన, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నందువలన ఎక్కువ మంది విజిట్ చేయడం వలన చైర్లు అవి చాలా అవసరం. కాబట్టి వీళ్ళు డొనేషన్ వాళ్ళ స్వతహాగా వచ్చి ముందుకొచ్చి ఈ డొనేషను మాకు ఇచ్చారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండల కేంద్రంలో బీర్కూర్ చౌరస్తా నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ఆటోలతో యజమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. మహాలక్ష్మి స్కీమ్ క్రింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో నష్టపోతున్నామని, మా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆటో యజమానులు వాపోతున్నారు. రోజుకు 300-400 రూపాయలు సంపాదిస్తూ ఫైనాన్స్లు కడుతూ కుటుంబాన్ని పోషించుకొని బతుకుతుంటే ఈ స్కీమ్ మాకు శాపంగా మారిందని అన్నారు. ప్రభుత్వం వెంటనే ఆటో యజమానులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. 100 రూపాయలు సంపాదించే స్థితిలో కూడా లేడు. ఎవరి తన కుటుంబం తాను రోడ్డు పైన పడే స్థితిలో దీన వ్యవస్థలో ఉన్నారు. కావున ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మాయందు దయతల్చి మాకు ఈ మహాలక్ష్మి పథకంలో పునఃపరిశీలించి మాకు ఎలాంటి సహాయ సహకారాలు చేయాలని
మాకు జీవనోపాధి కలిగించాలని, అలాగే ఈ ఎడపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు తెలంగాణ పంచాయతీరాజ్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఉచితంగా స్కూల్ బ్యాగ్లు, పాదరక్షలు పంపిణీ చేశారు. గురువారం విద్యార్థులకు స్కూల్ బ్యాగ్లు, పాదరక్షలను పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులు చదువుతున్నందున వారి ఇబ్బందులను గమనించి ఏర్పాటు చేసినట్లు పిఆర్టీయు మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అభిమన్యు శంకర్లు తెలిపారు. అన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు సాయిలు, పిఆర్టీయు నాయకులు హనుమాన్, గోవర్ధన్, కిషన్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 15 నుండి 17 వరకు విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో రిటైర్డ్ ఉద్యోగుల ఇండోర్ గేమ్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు రవీందర్ రెడ్డి తెలిపారు. అఖిల భారత పెన్షనర్స్ డే సందర్భంగా జిల్లా స్థాయి ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల క్రీడా పోటీలను నగరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపి కల్మేశ్వర్ హాజరై మాట్లాడారు. విశ్రాంత ఉద్యోగులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలని క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మామిడియాల రవీందర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పడాల భోజాగౌడ్ తదితరులు హాజరయ్యారు. 17వ తారీఖు నాడు క్లోజింగ్ సెరమనీ జరుగుతుంది సాయంత్రం 4:30 గంటలకు. అదే మా పెన్షనర్ బిల్డింగ్ ఆపోజిట్లో ఉన్న డిఓ ఆఫీస్ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. 4:30 గంటలకు మన స్థానిక అర్బన్ ఎమ్మెల్యే అయిన సూర్యనారాయణ గుప్తా గారు ముఖ్య అతిథిగా హాజరవుతారు. విశిష్ట అతిథులుగా మన జిల్లా కలెక్టర్ గారు. సిరికొండ మండల కేంద్రంలో సత్యశోధక్ పాఠశాలలో సహజ శక్తి వనరులను పరిమితంగా వాడుకోవాలని, పునరుత్పాదక శక్తి వనరులు, ఇంధన వనరుల పొదుపుపై నవతరం దృష్టి సారించాలని పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య తెలిపారు. జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్యశోధక్ పాఠశాల నేషనల్ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడమైంది. ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ జీవ వైవిధ్యాన్ని, జీవ పరిణామాన్ని సమతుల్యతతో ఉంచే శక్తి వనరులను ప్రోత్సహించాలని, పర్యావరణాన్ని కాపాడి భూతాపం పెరగకుండా సమస్త జీవకోటి మనుగడకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలన్నారు. ఇంధన వనరులను, శక్తి వనరులను పొదుపుగా వాడడం, వృధాను నివారించి ప్రత్యామ్నాయ అవకాశాలు ఆలోచిస్తే కుటుంబ ప్రయోజనాలు, తద్వారా జాతీయ అభివృద్ధికి దోహదమవుతుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మరియు సిబ్బంది కలిసి ఇంధన పరిరక్షణకే ప్రతిజ్ఞ చేశారు. విద్యార్థులకు ఈ అంశంపై చిత్రలేఖనం మరియు ఉపన్యాస పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. బాన్స్వాడ బీఎస్సీ నర్సింగ్ కాలేజీ మరియు ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కాలేజీని సందర్శించి వసతులు, నిర్మాణాలను మాజీ మంత్రి, మాజీ శాసనసభాపతి, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి తనిఖీ చేశారు. బాన్స్వాడ బీఎస్సీ నర్సింగ్ కాలేజీని సందర్శించిన పోచారం నూతన కాలేజీ హాస్టల్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేసి విద్యార్థినులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను, కాంట్రాక్టర్ను ఆదేశించారు. నర్సింగ్ విద్యార్థినులతో సమావేశమైన పోచారం విద్యార్థినులకు అందుతున్న హాస్టల్ సౌకర్యాలపై వివరాలను తెలుసుకున్నారు. విద్యార్థినులను మంచిగా చూసుకోవాలని వార్డెన్కు సూచించారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే స్వయంగా నన్ను కలవాలని పోచారం విద్యార్థినులకు తెలిపారు. అనంతరం కాలేజ్ డెవలప్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ హోదాలో పోచారం ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కాలేజీని సందర్శించారు. ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కాలేజీ అటానమస్ పొందడంపై హర్షం వ్యక్తం చేసిన పోచారం కాలేజీ అభివృద్ధి కోసం మరింతగా సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఆర్డీఓ భుజంగరావు, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, నర్సింగ్ కాలేజ్, డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, పోచారం వ్యక్తిగత సహాయకుడు ఆర్ భగవాన్ రెడ్డి, విద్యార్థులు ఈ పర్యటనలో ఉన్నారు. మరికొన్ని మండలాల వార్తలు. తమ డిమాండ్లు పరిష్కరించాలని ఆర్మూర్ హెడ్ పోస్ట్ ఆఫీస్ ఎదుట తపాలా శాఖ ఉద్యోగులు చేపట్టిన సమ్మె 3వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఏఐజీడీఎస్ రాష్ట్ర నాయకులు లింబాగౌడ్ మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామీణ తపాలా శాఖ ఉద్యోగులు చేపట్టిన సమ్మె నేటికి 3వ రోజుకు చేరిన ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తపాలా శాఖలో పనిచేస్తున్న బీపీఎం, ఏబీపీఎంల సమస్యలు పరిష్కరించాలని, లేని యెడల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐజీడీఎస్ సబ్ డివిజన్ అధ్యక్షులు రమేష్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, బీపీఎం, ఏబీపీఎంలు తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ శాసనసభ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక. శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి.
ఎట్టకేలకు పంతం నెగ్గించుకున్న బీజేపీ ఎమ్మెల్యేలు. స్పీకర్ ప్రసాద్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన ఉమ్మడి నిజామాబాద్ బీజేపీ ఎమ్మెల్యేలు. గతంలో 90 లక్షల నుంచి కోటి వరకు ఆదాయం వస్తే నేడు 40 లక్షల నుంచి 50 లక్షల ఆదాయం. K6 GTPL స్పెషల్ ఫోకస్. నిజామాబాద్ జిల్లాలో యాసంగి సాగు సందడి. నీటి వనరులు పుష్కలంగా ఉండడంతో రైతుల ఉత్సాహం. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటే ధర్మాన్ని రక్షించాలి. నగరంలోని గంగస్థాన్ ఫేజ్ 2లో గల ఉత్తర తిరుపతి క్షేత్రంలో కంచి కామకోటి పీఠాధిపతి శంకర్ విజయేంద్ర సరస్వతి స్వామి. లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో ఏర్పాట్లపై దృష్టి. బోధన్ పట్టణంలోని ఆర్కే ఇంజనీరింగ్ కళాశాలను పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. కామారెడ్డిలోని అయ్యప్ప షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం. మంటలను ఆర్పేందుకు తీవ్ర ప్రయత్నం చేసిన అగ్నిమాపక సిబ్బంది. భారీ ఆస్తి నష్టం. శబరిమలలో ఇంకా తగ్గని భక్తుల రద్దీ. రోజుకు 150,000 మంది వస్తూ ఉండడంతో పెరిగిన రద్దీ. దర్శనం కోసం 16 గంటల సమయం. ఆటో కార్మికులకు శాపంగా మారిన మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం. జిల్లాలోని పలు చోట్ల ఆటో కార్మికుల ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.